మంత్రులుగాని వెళ్ళి కలవడం జరిగింది. సో బనకచెర్ల ప్రాజెక్టులో ఏపీ మంత్రులేమో చర్చలు జరిగాయని చెప్తా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎక్కడ చర్చలు జరగలేదని చెప్తా ఉన్నారు. కేవలం గురువుకి దక్షిణ పరంగా ప్రాజెక్ట్ కట్టబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ కానీ కవిత సవాల్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ సవాలు, కవిత సవాలు మాదర్ చేయడం కంటే పోయి వాళ్ళ నాయన కాడ చేసుకోవాలి. అలా నాయన తాగి ఫార్మ్ హౌస్లో ఉన్నాడు. ముందు వాళ్ళ నాయనని పట్టుకొని బయటికి వస్తే అసెంబ్లీ సాక్షిగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. బయటికి వచ్చి పిచ్చి పట్టినట్టు ప్రజలు ఏదైతే రాష్ట్రం పైన పడి ఏదైతే అవాస్తవాలు మాట్లాడుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. నిజంగా సిగ్గు ఉండి నిజంగా మీకు బాధ్యత ఉంటే, కేటీఆర్కి నిజంగా సిగ్గు ఉండి బాధ్యత ఉంటే, కవిత గారికి నిజంగా బాధ్యత ఉంటే, మమ్మల్ని అనడము, మా పైన మాట్లాడటము, ఈ ఇష్యూ పైన మాట్లాడటం కంటే ఇవన్నిటికి కూడా మూలకర్త, ఇవన్నిటి ప్రారంభం గానికి ఆ రోజున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు అధికంగా సేవించాల్సినవి సేవించకుండా ఏదైతే కొడుకు కూతురు చూసుకొని పొద్దున అసెంబ్లీ సెషన్ పొద్దున్నే ఉంటుంది కాబట్టి త్వరగా రాత్రి తినబెట్టి పండుగబెట్టి పొద్దున అసెంబ్లీ సమయానికి ఇద్దరు కూడా ఎస్కార్ట్ చేసి, మళ్ళీ మధ్యలో ఏడన్నా దిగి వెళ్ళిపోగల ఇద్దరు కూడా ఎస్కార్ట్ చేసి అసెంబ్లీకి తీసుకొచ్చి 100% చర్చ పెడతాము. ఆ చర్చలో కేసీఆర్ని పాల్గొనమనండి. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు ఎవడు దొంగ, ఎవడేం చేసిండు,